బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు వాడుకుంటున్నారు? నిజంగానే డబ్బులు ఊరికే వస్తాయా? డబ్బులు వస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్? ఎలా పనిచేస్తాయి? బెట్టింగ్ యాప్స్ వెనకాల ఒక పెద్ద ముఠానే ఉంటుందనుకోవాలి. భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్నా కూడా యథాస్వేచ్ఛగా బాగా కొనసాగుతుంది. నేరుగా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్స్ దందా కూడా నడుస్తుంది. దీనికోసం ముందుగా ఊరు పేరు తెలియని కొందరు వ్యక్తుల పేర్ల మీద సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు. బెట్టింగ్ యాప్స్ కోసం ఇవే అకౌంట్లను ఉపయోగించుకుంటారు. వీటితో యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అలాగే కొంతమంది డెవలపర్ల సహాయంతో బాగా అందంగా కనపడే ఒక యాప్ని తయారు చేస్తారు. ఈ యాప్స్ను ఎవరు నిర్వహిస్తున్నారన్న విషయం కూడా తెలియకుండా బాగా మేనేజ్ చేస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కేవలం ప్రమోషన్స్ కోసం మాత్రమే. ఒకప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేందుకు పైరసీ మూవీలు, వెబ్సైట్స్ని వాడేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న ఒక సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసుకొని వారితో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయిస్తారు. ఇలా ప్రమోట్ చేసినందుకు వారికి లక్షల్లో డబ్బులు ఇస్తారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు నేరుగా ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంటాక్ట్ అవ్వరు. దీనికోసం ఏజెన్సీలను, ఏజెంట్లను ఎంచుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేయిస్తారు. మనకి డబ్బులు వస్తున్నాయి కదా అనేసి ముందు వెనక కూడా ఆలోచించకుండా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వివరాలు లాగుతున్నారు పోలీసులు. ఎవరెవరు ఈ ప్రమోషన్స్ చేశారు, ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ చేశారు, ఏ యాప్స్ని ప్రమోషన్స్ చేశారు అనే వివరాలు లాగుతున్నారు. ఇప్పటికే 25 మందికి పైగా నోటీసులు ఇచ్చారు. యూట్యూబర్లు ఒక్కో వీడియోకు లక్షల్లో సంపాదించారు. ఇక సినీ స్టార్స్ అయితే బెట్టింగ్ ప్రమోషన్స్తో భారీగానే సంపాదించారు. ఇప్పుడు ఆ వివరాలన్నీ బయటకు లాగుతున్నారు పోలీసులు. ఒక షోలో కానీ, ఈవెంట్లో కానీ, ఏదైనా ఒక ప్రోగ్రాంలో కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కేసులు నమోదైన ప్రముఖులంతా మేము బెట్టింగ్ గేమ్స్ ప్రమోట్ చేయలేదు, స్కిల్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశాము, అవి లీగలే అని మాత్రం బలంగా చెప్తున్నారు. నిజంగా ఇవి స్కిల్ గేమ్సేనా? అసలు బెట్టింగ్ గేమ్స్కి స్కిల్ గేమ్స్కి తేడా ఏంటి? ఇప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల 1000 మంది చనిపోయారు అనే వార్త బాగా వైరల్ అయింది. కానీ అఫీషియల్గా ఎవరూ దీన్ని నిర్ధారించలేదు. ఈ యాప్స్కి ప్రజలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే రిజిస్టర్ చేసుకుంటే బోనస్ పాయింట్స్ వస్తాయి అంటూ అట్రాక్ట్ చేస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్కి కేవలం యువత మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈజీ మనీ, క్షణాల్లో డబ్బులు రెట్టింపు అవ్వడం. ప్లే స్టోర్లో ఒక సింగిల్ క్లిక్ ఇస్తే డౌన్లోడ్ అయిపోతుంది అని సరదాగా మొదలుపెట్టి వాటికి అట్రాక్ట్ అవుతారు. మన దగ్గర ఉన్న డబ్బులతో బెట్టింగ్ చేస్తాం, ఒకవేళ అవి పోతే ఆపేస్తాం అని అనుకుని బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఒక్కసారి జూదంలోకి దిగితే దాని నుంచి బయటికి రావడం అంత సులభమైన విషయం కాదని మన చరిత్ర చెబుతుంది. పాండవులు జూదమాడి తమ రాజ్యాన్నే కోల్పోయినట్లు మన చరిత్ర చెబుతుంది. 100 రూపాయలు కోల్పోతే 1000 రూపాయలు సంపాదిస్తా అన్న కసి పెరుగుతుంది. దీంతో అప్పులు చేయడం మొదలు పెడతారు. ఇందుకోసం లోన్స్ యాప్స్ని ఆశ్రయిస్తారు. ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా క్షణాల్లో అప్పులు ఇచ్చే లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో వడ్డీలు ఒక రేంజ్లో ఉంటాయి. తీసుకున్న అప్పు చెల్లించడంలో ఏమాత్రం విఫలమైనా కూడా వడ్డీతో కలిపి తీసుకున్న అప్పు 3 రెట్లు అవుతుంది. ఆ అప్పు చేసిన డబ్బులు కూడా బెట్టింగ్ యాప్స్లో పోతాయి. ఇక అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పు ఇచ్చిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మీ స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేస్తారు. మీరు అప్పు తీసుకొని ఎగ్గొట్టారంటూ ఫోటోలను వైరల్ చేస్తారు. దీంతో తీవ్రమైన ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు. ఒక సాధారణ మొబైల్ గేమ్ అనుకొని అన్ని గేమ్స్ లాగే దీన్ని కూడా ఆడుకోవచ్చు అని చాలా క్యాజువల్గా ఆడడం మొదలుపెట్టి మెల్లమెల్లగా డబ్బులు పెట్టి లక్షలు పెట్టేదాకా వెళ్ళిపోయి ఫైనల్గా ప్రాణాలు విడుస్తున్నారు. ఇంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోవడానికి గల కారణం కేవలం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఈ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళదేనా అంటే ముమ్మాటికి కాదు. వాళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలైన సూత్రధారులు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంతసేపు విచారించినా వీళ్ళకి తెలిసింది ఏమీ లేదు. కొంతమంది ఏజెంట్స్ ద్వారా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్స్ చేయమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. అంతవరకే వీళ్ళకి తెలిసింది. వాళ్ళు ఫ్రీగా ఏం ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళు ఎంతో కొంత మనీ తీసుకుంటారు ప్రమోట్ చేసిన దానికి. కానీ ఈ ప్రజలు మా ఫేవరెట్ హీరో చెప్పాడు, మా ఫేవరెట్ హీరోయిన్ చెప్పింది అని చెప్పేసి ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటి వరకు 1410 గేమింగ్ సైట్లను నిషేధించినట్లు చెప్పారు. ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై ఇటీవల కేంద్రం కొరడా రగిల్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని DGGI వందల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. 2400 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి 126 కోట్లను ఫ్రీజ్ చేసింది. గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీటిని ఎవరూ వాడొద్దని DGGI హెచ్చరించింది. ప్రజలలో అవగాహన తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నంత ఈజీగా ఇలాంటి యాప్స్ మంచివి కాదు, ఇవి డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీ డబ్బులు కోల్పోతారు, ప్రాణాలు కోల్పోతారు అని ఎంత చెప్పినా ఆ వ్యసనాల నుంచి బయటికి రావడం కష్టం. సినిమాల్లో కానీ బయట పోస్టర్స్లో కానీ వేసి ఉంటారు ధూమపానం ఆరోగ్యానికి హానికరమని. అది చూసి వచ్చి కూడా బయట మళ్ళీ సిగరెట్లు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి వ్యసనానికి అలవాటు పడితే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. దీనికి ఒకటే పరిష్కారం, ఈ వ్యసనానికి అలవాటు పడకుండా ఉండడం. అలవాటు పడకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రాణాలు తీసే వ్యసనాలు అసలు ప్రజల్లోకి రాకూడదు. బెట్టింగ్ యాప్స్ అండ్ గ్యామ్లింగ్ ప్లాట్ఫామ్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ ఇస్తాయి. ఇంతకుముందు మన గవర్నమెంట్ స్కిల్ బేస్డ్ గేమ్స్ లీగల్ అని, ఛాన్స్ బేస్డ్ గేమ్స్ ఇల్లీగల్ అని చెప్పారు. స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటే ఇవి మన స్కిల్ మీద, మన స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లూడో అండ్ సుడోకు లాంటివి. ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ అంటే ఇది కంప్లీట్లీ మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్యాసినోస్ అండ్ లాటరీస్ లాగా. ఇప్పుడు ఈ క్యాసినోస్ అండ్ స్పోర్ట్స్ బెట్టింగ్ మీద 28% GST అప్లై అవుతుంది. గవర్నమెంట్ ఏ యాప్స్కైనా ట్యాక్స్ తీసుకుంటుంది. 100 మంది ఒక కంటెక్స్లో పార్టిసిపేట్ చేస్తే ఒక్కొక్కరు 1000 రూపాయలు పెడితే ₹1,00,000 పూల్ అవుతుంది. చాలా యాప్స్ 10 to 20% కమిషన్ తీసుకుంటాయి. 10% అంటే 10,000 కంపెనీకి వెళ్ళిపోతుంది. 28% గవర్నమెంట్ GST తీసుకుంటుంది. అంటే ₹1,00,000 మీద 28,000 గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మిగతా 62,000 రూపాయలని విన్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ప్లేస్కి 30,000, సెకండ్ ప్లేస్కి 20,000, థర్డ్ ప్లేస్కి 12,000 లాగా షేర్ చేస్తారు. లాస్ అయిన వాళ్ళ డబ్బుల్లో నుంచి కంపెనీ కొంత కట్ చేసుకుంటుంది, ట్యాక్స్ కొంత గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, విన్నర్స్కి కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ కంపెనీకి కానీ గవర్నమెంట్కి కానీ విన్నర్స్కి కానీ వచ్చే నష్టం ఏం లేదు. ఇక్కడ లాస్ అంతా ఓడిపోయిన వాళ్ళకే. ఈ ఓడిపోయిన అమౌంట్ మళ్ళీ సంపాదించాలి అనుకుని మళ్ళీ పిట్ చేస్తారు, మళ్ళీ ఓడిపోతారు. ఆ పోగొట్టుకునింది ఎలాగైనా తిరిగి సంపాదించాలి అనే కసితో అప్పులు తీసుకుంటారు, లోన్స్ తీసుకుంటారు. ఆ ఓడిపోయిన అమౌంట్ వస్తే ఓకే, మన లక్ ఎలా ఉంటుందో మనకెలా తెలుస్తుంది? ఒకవేళ అమౌంట్ రాకపోతే అప్పుల బాధలు తట్టుకోలేక, లోన్స్ తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు నష్టపోవట్లేదు, ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ నష్టపోవట్లేదు. గవర్నమెంట్కి ఎంతో కొంత ట్యాక్స్ వెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏం నష్టపోవట్లేదు. నష్టపోయేదంతా ఈ యాప్స్ వల్ల ఎంతో కొంత డబ్బులు వస్తుంది అని నమ్మి డౌన్లోడ్ చేసుకున్న అమాయకపు ప్రజలు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత జనరేషన్లో మనిషికి స్మార్ట్ ఫోన్కి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. ఫోన్ లేనిదే పూట గడవదు. తిండి నిద్ర లేకుండా అయినా ఉంటారేమో కానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిపోయింది. స్మార్ట్ ఫోన్ వాడడం తప్పు కాదు, దీన్ని ఏ విధంగా వాడుతున్నాం, ఎంతసేపు వాడుతున్నాం, దానివల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా అనేవి కూడా గమనించాలి. కొన్నిసార్లు ఈ స్మార్ట్ ఫోన్స్ మనల్ని సంతోషపరుస్తాయి. దూరంగా ఉన్న వారితో మాట్లాడడానికి, ఇతరులతో సంభాషించడానికి, మనం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏదైనా ఒక మూవీ కానీ గేమ్ కానీ చూసినప్పుడు మైండ్ రిలాక్స్ అయ్యి స్ట్రెస్ బూస్టర్గా కూడా పనిచేస్తాయి. ఇది ఇంతవరకే ఉంటే బాగుంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయితే అక్కడి నుంచి బయటికి రావడం మాత్రం కష్టమే. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, బెట్టింగ్ యాప్ అంటూ రోజంతా వాటిలోనే గడిపేస్తారు. మన పని కూడా మధ్యలో ఆపేసి దాన్ని పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటారు. యువత, పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా ఫోన్కి బానిసలైపోతున్నారు. పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళ అల్లరి తట్టుకోలేక సైలెంట్గా ఉంటారని చెప్పేసి ఫోన్స్ వాళ్ళకిస్తారు. ఇంకా వాళ్ళు అదే ప్రపంచంలో ఉంటారు. ఫోన్ ఇస్తేనే తింటారు, ఫోన్ ఇస్తేనే నిద్రపోతారు, ఫోన్ ఇస్తేనే ఏడుపు ఆపేస్తారు. ఒకప్పుడు చందమామను చూపించి పిల్లలకి భోజనం తినిపించేవాళ్ళు, ఇప్పుడు ఫోన్స్ చూపించి తినిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా ఉండాలి అంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కష్టం చేయకుండా డబ్బు వస్తుందంటే అది ఖచ్చితంగా చట్ట విరుద్ధమని తెలుసుకోండి. బెట్టింగ్ యాప్స్ను మీకు తెలియని వ్యక్తి ఎక్కడి నుంచో రన్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని గుడ్డిగా నమ్మడం మరో తప్పు. అందుకే ఇలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. మీకు నిజంగా డబ్బులు కావాలి అంటే మీ కష్టాన్నే నమ్ముకోవాలి. మీకు వచ్చిన పనిని, మీకు తెలిసిన పనిని ఆధారంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.
ఇక మరికొందరు సరదాగా బెట్టింగ్ యాప్స్లో ఆడడం మొదలుపెట్టి లక్షల్లో కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకే కాలక్షేపం కాకపోతే పుస్తకాలు చదవడం, వేరే వాళ్ళతో మాట్లాడడం, ఎక్కడికన్నా ట్రావెల్ చేయడం లాంటివి చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. బెట్టింగ్ యాప్స్లో ఈరోజు మీకు 100 రూపాయలు వచ్చాయి అంటే రేపు 500 రూపాయలు పోవడం ఖాయం అనే ఒక సింపుల్ లాజిక్ తెలిస్తే అసలు జీవితంలో వాటిని టచ్ చేయరు.